గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఈ వీడియో కాస్త డిఫరెంట్గా ఉంటుంది, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. మీరు ఆన్సర్ చేస్తారా? ఈ రెండు క్వశ్చన్లు నాకు ఒక విద్యార్థి సంధించారు, వారికి నా ఆన్సర్ ఇచ్చాను. మీకు కూడా ఆ ఆన్సరు, ఆ సమాధానం గట్టిగా ఉపయోగపడుతుందని ఒక ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. రెడ్డి రాజుల కాలంలో వసంతోత్సవాలకు వినియోగించే సుగంధ ద్రవ్యాలు ఎక్కడి నుండి వచ్చేవి? ఇది ఒక ప్రశ్నగా అతను అడిగాడు. రెండో క్వశ్చన్, బిందుమతి విద్య ప్రదర్శనకారులు ఎవరు? అసలు అది ఏ రాజుల కాలంలో అది బాగా ప్రదర్శనగా ఉండేది? ఇవి వారి యొక్క ప్రశ్నలు. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్, దిస్ ఈస్ డాక్టర్ గోపాలరెడ్డి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర చాలామంది పూర్తి చేశారు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులు కూడా పూర్తి చేసేసారు, వారు టెస్ట్ కూడా రాస్తున్నారు. సో రైట్, ఈ రెండు ప్రశ్నలు ఫస్ట్ సమాధానంలోకి వస్తే, వసంతోత్సవాలు అనేటువంటివి రెడ్డి రాజుల కాలంలో కుమారగిరి రెడ్డి ఈ వసంతోత్సవాలను నిర్వహించారు అని మీరు చదువుకొని ఉన్నారు. అక్కడ వరకు చాలామందికి తెలుసు. దాని ఎక్స్టెన్షనే చాలామందికి తెలియదు. అదేంటో తెలుసా? ఈ కుమారగిరి రెడ్డి చాలా పవర్ఫుల్ రెడ్డి రాజులు, గొప్ప ప్రసిద్ధుడు, ఫేమస్. ఎందుకంటే వాళ్ళ నాన్న ఫేమస్సే. వాళ్ళ నాన్న ఇంకా వీరోచిత వీరుడు. ఇంకా తెలుగు భాషలో చెప్పాలంటే భుజ బల బాహుసంపన్నుడు. అలాంటి బిడ్డ ఈ కుమారగిరి రెడ్డి. ఈ కుమారగిరి రెడ్డిని అట్రాక్ట్ చేసిన ఒక పిల్ల ఉంది, లకుమాదేవి, ఆస్థాన నర్తకి. ఈ పిల్ల డ్యాన్స్ చేస్తుంటే సభికులు, అంటే దాన్ని, ఆ డ్యాన్స్ని చూసేవాళ్ళు చాలా నయనానందకరానికి గురవుతారట. ఆమెను చాలా గొప్పగా వర్ణించారు. అది వేరే సంగతి. మనోడు వసంతోత్సవాలు నిర్వహించేవాడు. ఈ వసంతోత్సవాలకు సుగంధ ద్రవ్యాలు బాగా వినియోగించేవారు. అవి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు సార్ అని మన వాడి డౌట్. నిజానికి ఇది నేను చాలా క్లాసులో కూడా చెప్తూ ఉంటాను. ఆ అబ్బాయికి ఇది డౌట్ రూపంలో వచ్చింది. ఇది నేను పాతికేళ్ళ నుంచి చెప్తున్నదే. వసంతోత్సవాలు అనేటువంటి దాన్ని కాలక్రమంలో చాలా చక్కగా నిర్వహిస్తూ కర్పూర వసంతరాయలు అని బిరుదు పొందారు. ఈ కర్పూర వసంతరాయలు అని ఎందుకన్నారో తెలుసా? సింపుల్, కర్పూరాన్ని వెదజల్లేవాళ్ళు. అందుకని అతనికి కర్పూర వసంతరాయలు అని బిరుదు. మీకు ఎప్పుడైనా బిడ్డడిగినా అదే అట్లా అడగచ్చు. ఈ సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి మనకు జావా, సుమిత్ర నుండి వచ్చాయి. విశేషం ఏంటో తెలుసా? ఏనుగులను పొరుగునే ఉన్న శ్రీలంక, అంటే నాటి రోజుల్లో సింహళం, ఆ సింహళం నుండి వచ్చేవి. అలాగే రెడ్డి రాజుల గుర్రాలని ఎక్కడి నుంచి తెప్పించే వాళ్ళు గెస్ట్ చేయండి కాస్త చూద్దాం. అలా గుర్రాలు, ఏనుగులు, ఈ సుగంధ ద్రవ్యాలు ఇవి రెడ్డి రాజుల కాలంలో వివిధ ప్రాంతాల నుంచి తెచ్చుకున్నారు. చాలా గొప్పగా నిర్వహించారు. ఈ ప్రశ్న జావా, సుమిత్ర, అందులో ఆప్షన్స్లో సింహళం ఇచ్చారనుకో, మనం శ్రీలంక సుగంధ ద్రవ్యాలని కొంచెం పేరు కదా, అక్కడికి వెళ్ళిపోతాం. నో, అక్కడి నుంచి ఏనుగులు తెప్పించేవాడు. జావా, సుమిత్ర నుంచి తెచ్చేవారు. ఇది ఒకటి. దీనికి ఎక్స్టెన్షన్ పెట్టో అబ్బాయి అడిగాడు, నేను ఒకటి చెప్పాలి కదా. దీనికి ఇంకా రీసెర్చ్ గ్రంథం మనం చేస్తే వసంతోత్సవాలు రెడ్డి రాజుల కాలంలోని అప్పట్లో రెడ్డి సంచికలను వచ్చేవి, అంటే హిస్టరీలో భాగంగానే. అందులో చూస్తే చాలా మంచి పుట్టడు వచ్చండి. వసంతోత్సవాలు రెడ్డి రాజుల కాలం నాటి, అంటే 14-15 సంవత్సరాల కాలం నాటి, అంటే ఒక 500 ఏళ్ళ కిందకి వెళ్ళిపోతాయి. 600 ఏళ్ళు అనుకోండి. ఆ 600 ఏళ్ళ కిందట ప్రాచుర్యంలోని ఈ వసంతోత్సవాలు తెలుగు నేలలో నేటికి ఎవరు ప్రదర్శిస్తారు, ఎవరు నిర్వహిస్తారు, ఎవరు జరుపుకుంటారు? ఒకటి సుగాలి, 2 యాదవులు, 3 దేశాటి రెడ్లు, 4 కంసాలు,
ఇప్పుడు చెప్పండి, ఏది ఆన్సరో తెలుసా మీకు? గెస్ట్ చేయండి చూద్దాం. ఈ వసంతోత్సవాల పైన ఈ కుమారగిరి రెడ్డి చాలా పవర్ఫుల్. ఒక మాట కుమారగిరి రెడ్డి గురించి కూడా మాట్లాడదాం. రావయ్య కుమారగిరి రెడ్డి, నీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనోడు కర్పూర వసంతరాయులు ఈ యొక్క ఆనందం ఎట్లా ఉన్నా ఆ రోజుల్లో కళింగ పైన దాడి చేసేది, బహమనీ సుల్తాన్ను ఓడించాడు, గజపతులను ఓడించాడు. మనోడు విజయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఒక విజయ స్తంభాన్ని ఏకంగా చిల్కా సరస్సు ఒడ్డున వేసినటువంటి రాజు ఇతను. ఆంధ్ర రాజు, తెలుగు రాజు ఎవరైనా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. అట్లా మనం చదువుకోవాలి. వీళ్ళ ఫాదర్ గురించి ఇందాకే ఇంట్రడక్షన్లో చెప్పాను, గొప్పోడని. అతని గురించి కూడా చదవచ్చు. రైట్. ఇక అతను సంధించిన రెండో ప్రశ్న బిందుమతి విద్య. ఇది ఎవరు ప్రదర్శనకారులు? బిందుమతి విద్య అనే ప్రదర్శనకారుల మాట అటు ఉంచితే అది ఎవరి కాలం నాటిది? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెడ్డి రాజుల కాలం నాటిది. ఈ బిందుమతి విద్య అనేది ఏమనుకున్నారు? అది ఇంద్రజాలం, ఒక గారడి, మ్యాజిక్ షో. ఈ షోని ఎవరు నిర్వహించేవారు అని వాళ్ళు అడిగారు. ఈ షోని నాడు ఉనికిలో ఉన్న బ్రాహ్మణ జాతి నిర్వహించారు. విప్రులు అంటే బ్రాహ్మణులు, అందుకనే విప్ర వినోద అనేది కూడా ఒక గారడి, అదొక ఇంద్రజాలం. దీన్ని బ్రాహ్మణులు నిర్వహించే రావచ్చు. మీరు అనొచ్చు, బ్రాహ్మణులకి ఏంటి కర్మ అండి? వారు మ్యాజిక్ చేయాల్సిన అవసరం ఏంటి? వారు పండితులు, సరస్వతి పుత్రులు, తర్వాత వారికి రాజాదరణ కూడా ఉంది కదా అని మీలో అడగచ్చు. వీటన్నిటికీ ఆనాటి కాలానికి నేను సమాధానం ఎట్లా చెప్పాలో తెలియదు, కానీ నేను మీకు కొన్ని చెప్తాను. చాలా ఆ రోజుల్లో బ్రాహ్మణుల స్థాయి కాస్త రెడ్డి రాజుల కంటే వెనక్కి వెళ్తే తూర్పు చాళుక్య కాలము, దాని తదనంతర కాలంలో చాలా సఫర్ అయ్యాడు బ్రాహ్మణులు. మళ్ళీ రెడ్డి రాజులు వచ్చిన తర్వాతే బ్రాహ్మణులకి ఒక స్టేజ్ రావడం మనకు కనపడుతుంది. ఆ స్టేజ్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా వారు రెడ్డి రాజుల కాలంలో ఉంటూ కాస్త ఆదరణ పొందుతూ వారు ఉంటున్నారు. సమాజంలో వారు ఆ రోజు ఇంకా కాస్త ట్రబుల్ అంటే సర్వైవల్ ట్రబుల్ ఫేస్ చేసేవాళ్ళండి. అప్పుడు ఈ గారడి విద్య, బిందుమతి విద్యను వాళ్ళు ప్రదర్శించేవారు. ఓకేనా? సో నేను ఇందాక చెప్పిన రెండు క్వశ్చన్లో వసంతోత్సవం ఇప్పటికీ తెలియని పని ఎవరు నిర్వహించుకుంటున్నారు? ఒకటి మీరు గెస్ట్ చేయాలా? రెడ్డి రాజుల కాలంలో గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చేటో మీరు గెస్ట్ చేయడం మిత్రులారా. ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్.